నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు నిష్పక్షపాతంగా విచారణ చేసి దోషులను శిక్షించాలంటూ సజ్జలతో పాటు ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి నందిగమ సురేష్ డిమాండ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ని సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు నేతలు పరామర్శ జగన్ వెల్లంపల్లిపై జరిగిన దాడి ఘటన వివరాలపై ఆరా నిందితులపై తక్షణమే చర్యలు చేపట్టాలంటూ పోలీసు అధికారులకు విజ్ఞప్తి సీఎం జగన్ పై దాడిని ఖండిస్తూ సెంట్రల్లో నేతల ఆందోళన టీడీపీ గుండాయిజాన్ని ప్రోత్సహిస్తోందంటూ విమర్శలు జగన్ ఆదరణ చూసి ఓర్వలేకనే భౌతిక దాడులు అంటూ ఆగ్రహం వ్యక్తం ఎన్నికల ప్రచారంతో హీటెక్కిస్తున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ముందు కుంభకర్ణుడిలాగా నిద్రలేచారు అంటూ జగన్ పై విమర్శలు ఉద్యోగాల నోటిఫికేషన్ ఎలక్షన్లో స్టంటేనంటూ మండిపాటు వాడవాడలా ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాలు ఘన నివాళులర్పించిన ప్రభుత్వ అధికారులు పలు పార్టీల నేతలు సమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అంటూ శ్లాఘన ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజాస్వామ్యంలో ఇలాంటివి మంచిది కాదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లో ధీటుగా ఎదుర్కోలేక ఇలాంటి పిరికి పనులు చేస్తున్నారని మండిపడ్డారు దాడి చేసిన రాయి దొరకలేదని సజ్జల తెలిపారు కొంచెం కిందకి తగిలి ఉంటే జగన్ కంటికి ప్రమాదం జరిగేదని కొంచెం పక్కకు తగిలి ఉంటే ప్రాణానికి ప్రమాదమయ్యేదని సజ్జల ఆందోళన వ్యక్తం చేశారు సీఎం జగన్ పై గత రాత్రి విజయవాడ సింగినగర్ వద్ద రాయితో దాడి జరగడం సీఎం జగన్ కు ఎడమ కంటిపై భాగంలో గాయం కావడం తెలిసిందే దీనిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు రాయి చేతితో విసిరి ఉంటే అంత బలంగా తగలదని బహుశా ఎయిర్ గన్ వంటివి ఉపయోగించి ఉంటారన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు రాయి కొంచెం పక్కకి తగిలి ఉంటే ప్రాణం పోయేది కొంచెం కిందికి తగిలి ఉంటే కన్ను పోయేది అని సజ్జల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఏదేమైనా ఇది ఆకతాయిలు చేసిన పని మాత్రం కాదని పక్కా ప్లాన్తో చేసిన హత్యాయత్నం అని ఆరోపించారు కానీ టీడీపీ నేతలు ఇదంతా డ్రామా అంటున్నారని భద్రతా వైఫల్యం అని పచ్చ మీడియా అంటోందని మండిపడ్డారు వారు కడుపుకు అన్నం తింటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రతో టీడీపీ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని అందుకే చంద్రబాబు కొట్టండి అంటూ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారని సజ్జల విమర్శించారు చంద్రబాబు అల్లర్లు ఎలా సృష్టిస్తారో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక పుస్తకంలో రాశారని వివరించారు సానుభూతి కోసం ప్రయత్నించాల్సిన అవసరం జగన్కు లేదని గతంలో అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబు సానుభూతి కోసం ఎలా నటించాడన్నది ఇంకా ఎవరూ మర్చిపోలేదని అన్నారు ముందుగా ఈ దారుణమైన ఘటనను దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా నిర్ద్వందంగా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలలో మమేకమై తిరగడం ఒక ప్రధాన లక్షణం అయితే ఏ పార్టీ అయినా పార్టీ నాయకులైనా దానికి ధీటుగా నిలబడలేని పిరికి పందలు చేసే చర్యగా పార్టీ పరిగణిస్తుంది ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనను ముందు చూద్దాం ఆ ఫోటోలు ఒక్కసారి పెట్టాం జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాంట్లో మీరు గమనిస్తే గాయం లోతుగా తగిలింది కుట్లు పడ్డాయి తర్వాత ఇమ్మీడియట్ కాకుండా తర్వాత ఇదంతా స్వెల్ అయింది డాక్టర్లు కూడా అదే చెప్పారు కనుక నేను ప్రధానంగా ఇప్పుడు చూపుతున్నది ఏదంటే ఆ రాయి అనుకుంటున్నది ఏదైతే ఉందో అది కూడా దొరకలేదు అది వచ్చి తగిలిన పార్ట్ చూస్తే అక్కడ నుంచి 1 ఇంచు కిందికి వచ్చింటే కంటికి పూర్తి కన్ను పోయేది కన్ను దెబ్బతినేది కన్ను పోయే అవకాశం ఉండేది ప్రమాదం ఉండేది అలా కాక ఇంకొంచెం ఆయనగానే స్ట్రైట్ చూస్తుండి ఇక్కడ తగలకుండా ఇక్కడ తగిలింటే ప్రాణానికే ప్రమాదం అయ్యేది ఇది ఎవరైనా మీ మీడియాలో వచ్చినవి చూసినా కనపడుతున్నాయి ఆ తర్వాత మూమెంట్ అది కూడా మీరందరూ మీడియాలో కూడా చూపించారు సరిగ్గా ఒక స్పాట్ కు వచ్చేసరికి ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా పక్కకు తల వంచుతారు పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఎవరైతే అభ్యర్థి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి ఆయన ఇద్దరు సైమల్టైన్స్ ఒకేసారి అది స్పాంటేనియస్ గా వచ్చిన రియాక్షన్ ఏదైతే తగిలినందుకు అనుకోవాలి తగిలినది కూడా బలంగా తగిలింది అనేది తెలుస్తోంది భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలం ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు జాతీయ సమైక్యతకు అంబేద్కర్ సింబల్ గా నిలుస్తారన్నారు విద్యారంగంలో అనేక అవకాశాలు సదుపాయాలు ఉన్నాయని వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఆర్థికంగా సామాజికంగా ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయరాదన్నారు
స్థానిక లెనిన్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు భవన్లో ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి రాష్ట్ర స్థాయి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంక్షేమ శాఖ కార్యదర్శి కె హర్షవర్ధన్, డైరెక్టర్ విజయ్ కృష్ణన్, జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఎండి ఎస్ చినరాములు, లీడ్ క్యాప్ మేనేజింగ్ డైరెక్టర్ డోలా శంకర్ లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ, గొప్ప పట్టుదల కలిగిన వ్యక్తి, మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. బాల్యంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారని, 1891 ఏప్రిల్ 14వ తేదీన 14వ సంతానంగా బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పనిచేసే రామ్జీ మాలోజీ సాక్వెల్ భీమాభాయ్ దంపతులకు చివరి సంతానంగా జన్మించారన్నారు. 1927లో మహాద్లో దళిత జాతుల మహాసభ జరిగినప్పుడు మహారాష్ట్ర, గుజరాత్ నుండి కొన్ని వేల మంది వచ్చారని, అక్కడ చెరువులో నీటిని తాగేందుకు వీలు లేకపోయినా అంబేద్కర్ నాయకత్వంలో వేలాది మంది చెరువు నీరు స్వీకరించారని, ఈ సంఘటన మహారాష్ట్రలో సంచలనం కలిగించిందని అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం దేశాన్ని సరైన దిశగా ముందుకు తీసుకెళ్లడంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఇక్కడ మన విజయవాడలో అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు గారి భవన్లో అనేటువంటిది జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన హర్షవర్ధన్ గారు, సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ అనేటువంటిది, డైరెక్టరు, ఇతర అధికారులందరూ కూడా, మా జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా అనేటువంటి రావడం జరిగింది. సో మొన్ననే ఇక్కడే వారం క్రితం మన బాబూజీ గారిది చేసుకోవడం, ఇక్కడ మరో గొప్ప వ్యక్తి మనం ఏంటంటే ఎంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాలంటే, కొలంబియా యూనివర్సిటీ ఎంటైర్ వరల్డ్లోనే ఒక గొప్ప వ్యక్తులు ఒక 100 మందిని లిస్ట్ అవుట్ చేస్తే, సో ఎంటైర్ వరల్డ్లో కొలంబియా యూనివర్సిటీ నుండి బయటకు వచ్చినటువంటి దాంట్లో నెంబర్ 1 ప్లేస్లో మన భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు ఉండడం అది గొప్పతనం. అటువంటి వ్యక్తి మన కాన్స్టిట్యూషన్ అనేటువంటిది రాయడం, సో భారతరత్న అనేటువంటిది మన ప్రభుత్వం కూడా అనేటువంటిది గుర్తింపు అనేటువంటి ఇవ్వడం, అటువంటి ఆ వ్యక్తిలో ఉండేటువంటి పట్టుదల ఏదైతే ఉందో ఆ పట్టుదల అనేటువంటిది ఇప్పుడు పిల్లలందరికీ, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి అనేటువంటిది యాక్చువల్గా అయితే అదంతా కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత అనేటువంటి అధికారులుగా అనేటువంటిది మాకు ఉంది. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ను ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం పరామర్శించారు. సీఎం జగన్పై దాడి వివరాలపై ఆయన ఆరా తీశారు. ఈ ఘటనను వెల్లంపల్లి సజ్జలకు వివరించారు. దాడి ఘటనపై పోలీసుల నుంచి కూడా వివరాలు తీసుకున్నట్లు, నిందితులపై తక్షణమే చర్యలు చేపట్టాలని సజ్జల పోలీసు శాఖ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంతో హీటెక్కిస్తున్నారు. ఎన్నికల ముందు కుంభకర్ణుడిలాగా సీఎం జగన్ నిద్రలేచారని షర్మిల విమర్శించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ అంటూ ఎలక్షన్ల సమయంలో హడావుడీ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. శ్రీకాళహస్తిలో చేపట్టిన ప్రచారంలో నిర్వహించిన సభలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఆయన గురించి స్థానికులను అడిగితే ఆయన ఒక వసూలు రాజా అని, ఒక్క పని చేయరు అని చెప్పారన్నారు. మట్టి, ఇసుక మాఫియా కబ్జాలతో పేట్రేగిపోతున్నారని షర్మిల ఆరోపించారు. ఆయన ధాటికి పరిశ్రమలు వెనక్కు వెళ్లిపోతున్నాయని విమర్శించారు. ఇంత దోపిడీ చేస్తున్నా మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లోనూ ఓటు అడిగేందుకు వస్తారని, డబ్బులు ఎంత ఇచ్చినా తీసుకోవాలని ఓటర్లకు సూచించారు. డబ్బు తీసుకున్నప్పటికీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకుడికే వేయాలని కోరారు. ఆలోచన లేకుండా ఓటు వేస్తే ప్రజలను బానిసలుగా చేసినట్లే అవుతుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు కుంభకర్ణుడిలాగా సీఎం జగన్ నిద్ర లేచారని షర్మిల విమర్శించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ అంటూ ఎలక్షన్ల సమయంలో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరారు. 10 ఏళ్లు హోదా ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే
2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని, ప్రతి పేద మహిళలకు ఏడాదికి 1 లక్ష సహాయం అందిస్తామని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. కాంగ్రెస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఎలా ఉన్నాడన్నా మధుసూదన్ రెడ్డి? మీకు ఎప్పుడైనా పనికొచ్చాడా? ఏదైనా పనులు చేసి పెడుతున్నాడా? ప్రజల మనిషా? పొద్దున ఎవరినో అడిగాను, ఎలా ఉన్నాడన్నా ఎమ్మెల్యే అని. వసూళ్ళ రాజా అట కదా, అవునా? వసూళ్ళ రాజా అట కదా మీ ఎమ్మెల్యే. ఒక్క పని చేయడమ్మా, మొత్తం చెరువులన్నీ దోచేసుకున్నాడట. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, చెరువులు ఖాళీ చేసేసాడట కదా. అది మీరు ఓట్లేస్తే గెలిపించిన దానికి ఏం చేశారయ్యా అంటే, చెరువులు ఖాళీ చేశాం, ఇసుక మాఫియా, మట్టి మాఫియా చేశాం, కబ్జాల రాజాగా తయారయ్యాం, ఎక్కడ ఏ భూమి కాజేయాలా అనేదే ఇదే వేటలో ఉన్నాం. రాజీవ్ సాగర్ ఆఖరికి పేద వాళ్ళకి ఇచ్చిన భూమిని కూడా వదలలేదట మీ ఎమ్మెల్యే. ఇక ఎవరైనా కూడా వాళ్ళకు ట్యాక్స్ కట్టాలట, ఎమ్మెల్యే ట్యాక్స్, లేకపోతే ఏ పరిశ్రమను బతకనివ్వడట. ఈయన దెబ్బకు పరిశ్రమలు మూసుకొని వెళ్ళిపోతున్నారట కదా. మీరు ఓట్లేసి గెలిపిస్తే అధికారాన్ని సొమ్ము చేసుకోవడానికి వాడుకుంటున్నారు. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ వస్తాడు, అదే ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చారట. మీ ఎమ్మెల్యే మళ్ళీ వస్తాడు. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వస్తారు, డబ్బులు తీసుకొస్తారు. ఏమన్నా తెస్తారా? డబ్బులు ఎంత? ఓటుకి ఎంత మా ఓటుకి? ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా ఏది వదలకుండా డబ్బు చేసుకున్న నాయకులు వీళ్ళు. ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి. సీఎం వైఎస్ జగన్ మీద జరిగిన దాడి ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అధికార ప్రతిపక్షాలు దీనిపైన మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాళ్ల దాడిపై మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మీద పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని కొడాలి నాని ఆరోపించారు. సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ను అంతమొందించే ప్రయత్నం జరుగుతుందన్నారు. చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల్లో ఇప్పుడు దాడులు జరిగాయని ఆయన ఆరోపణలు చేశారు. సీఎం జగన్కు బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్కా వ్యూహంతోనే సీఎం జగన్పై దాడి జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని నిన్న మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు చెప్పారన్నారు. కులాన్మాదంతో ముదిరిపోయిన తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు మాటలు విని సీఎం జగన్ను చంపడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. చాలా పకడ్బందీగా వ్యూహం ప్రకారం గురి చూసి కొట్టాలని ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రచారంలో కదలికల వల్ల గురితప్పి కన్ను వద్ద తగిలింది. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టే సీఎం జగన్ గాయంతో బయటపడ్డారన్నారు. ఒక రాయితో దాడి కాదు అది. దాన్ని చాలా పకడ్బందీగా ఒక వ్యూహం ప్రకారం గురి చూసి నవరగాంతాన్ని కొట్టాలని చెప్పి గుండుతో ప్రయత్నం చేశారు. అది ఒక అంగుళంన్నర పక్కగా జరిగి, ఆయన ఎందుకంటే కదులుతూ ఉంటాడు కాబట్టి వెహికల్ మీద పక్కగా జరిగి కన్ను మీద తగిలింది. ఈ రోజు దాన్ని ఖండించాల్సినటువంటి పెద్దలు సంస్కారహీనంగా జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేయించుకున్నారని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక శత్రువు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఏమీ చేయలేక 10 సర్వేలు చేస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉన్నటువంటి నీతి నిజాయితీతో ఉన్నటువంటి సంస్థలో 9 సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి 125 పైన అసెంబ్లీలు, 20 పైన పార్లమెంట్లు వస్తాయని చెప్తుంటే, రాజకీయంగా నిరుద్యోగులైనటువంటి కొంతమంది వెధవలు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేనన్నటువంటి కొంతమంది వెధవలు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో పెట్టారన్నటువంటి కక్షతో కొన్ని వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశాయని చెప్పి నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పార్టీ నేతలు వెలుగుపూడి సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి వెళ్లి నిన్న ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. ఎక్కడన్నా రియాక్ట్ అయితే దట్ విల్ లీడ్ ఫర్దర్ రీచ్ అవుతుంది. వాళ్ళకి కావాల్సింది అదే అనేట్టు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. డిస్ట్రైన్ చేయకపోతే పార్టీ నుంచి కూడా ఇది అవుతుంది.
ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం నేటి తరానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి. సమాజ స్థాపన కోసం ఆనాడు అంబేద్కర్ ఆచరించిన మార్గాన్ని అనుసరించి నేడు బలహీన బడుగు వర్గాల అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అటువంటి మహానేతపై భౌతిక దాడులకు తెగబడుతున్న ఎన్డీఏ నేతలకు తగిన గుణపాఠం నేర్పాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఘన నివాళులర్పించారు. సత్యనారాయణపురం భగత్ సింగ్ రోడ్లోని ఆయన స్వగృహం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి స్థానిక నేతలతో కలిసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన నవభారత నిర్మాణం కోసం భారత రాజ్యాంగాన్ని అందించిన గొప్ప యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. వందల సంవత్సరాల నుంచి ఈ దేశం అనుభవిస్తున్న సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. అటువంటి మహనీయుని అడుగుజాడల్లో పయనిస్తూ రాష్ట్ర ప్రజల సంక్షేమం ఆకాంక్షిస్తూ నిరంతరం శ్రమిస్తున్న జగన్మోహన్ రెడ్డిపై నిన్న బస్సు యాత్రలో భౌతిక దాడులకు పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నామన్నారు. ఈ దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆఫీసు నందు ఈ రోజున ఆయనకి ఘనమైనటువంటి నివాళులను అర్పించడం అనేటువంటి జరుగుతూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నతనంలో భోజనానికి కూడా ఇబ్బంది పడి అంటరానితనానికి అస్పృశ్యతకు లోనయ్యి పెద్ద చదువులు చదవాలనేటువంటి ఒక ఆశయంతో పెద్దల యొక్క సహకారంతో ఆయన పెద్ద చదువులు చదవటమే కాకుండా ఈ భారతదేశమే కాకుండా ప్రపంచం యావత్తు గర్వించదగ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి ఆయన. అదేవిధంగా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు కూడా అదే తరహాలో ప్రయాణం చేస్తున్నటువంటిది. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఉంచడం అనేటువంటి జరిగింది. పేదవాడు పెద్ద చదువులు చదవాలని, ఇంగ్లీష్ మీడియం చదవాలని అందరికీ అవకాశం కల్పించినటువంటి మహానుభావుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఏదైతే అమలు చేస్తున్నటువంటి ఆయన యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో, ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలన్నింటినీ కూడా 199 అవలంబించి డైరెక్ట్గా ప్రజల ముందుకు వచ్చి ఇది నేను చేశాననేటువంటి మీకు అనిపిస్తేనే నాకు ఓటేయండి అని మరలా చెప్పటం అంటేనే అంత పెద్ద మనసు కలిగినటువంటి ఆయన. అందుకే ఆయన ఆ విధంగా ఓటు అడగడానికి ముందుకు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో కూడా లక్షలాది మంది ఆయనతో ఫాలో అవటం అనేది జరుగుతుంది. ఇవాళ నిన్న చూసాం, సింగనగర్ ప్రాంతంలో భౌతికంగా ఆయన పైన దాడి చేయటం ఇది చాలా శోచనీయం, ఏహేభావం. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సినటువంటి సంఘటనలు ఏదైతే ఉంటాయో వాటిని అదే తరహాలో తీసుకోవాలి. ఆయన అంతమొందించాలని నవరగంతకు ఎయిమ్ చేసినటువంటి సందర్భంలో మహిళలు ఎవరో పిలిస్తే పక్కకి తిరిగినటువంటి సందర్భంలో ఆ బుల్లెట్ లాంటిది వచ్చి తగలటం అంటే నేను నా ఉద్దేశం నా పర్సనల్ ఒపీనియన్ అయితే కనుక ఎయిర్ గన్ని యూజ్ చేసి ఉంటారు. ఎయిర్ గన్ ద్వారా వచ్చినటువంటి చిన్న పెల్లెట్ అనేటువంటిది ఆ పెల్లెట్ నవరగంతకి ఏం చేశారు కాబట్టి అది తప్పి ఆయన కంటి పైభాగానికి తగలటం, కుట్లు పట్టడం అనేటువంటి జరిగిందంటేనే అర్థమవుతుంది. దీన్ని బట్టి మనకి తెలిసినంత వరకు కూడా ఆయన్ని ఫిజికల్గా ఎలిమినేట్ చేయటం వలన వచ్చేటి ఏముంటుందో మనకైతే తెలియదు. కానీ సహజమైన ధోరణి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వారి అనింగులు పవన్ కళ్యాణ్, బీజేపీ వీరందరూ కలిసికట్టుగా ఇది ఏర్పాటు చేసినటువంటిది అనేది భావిస్తా ఉన్నాం. బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి జరుపుకోవడం మాకు ఆనందంగా, 133వ జయంతి జరుపుకోవడం ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా ఈరోజు దళిత జ్యోతి భారతరత్న అంబేద్కర్ గారు ఆశయ సాధనతో ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి తన పరిపాలన సాగించడంతో పాటు అదేవిధంగా ఆయన ఏదైతే కళ్ళగన్నాడో చదువుకు అధిక ప్రాధాన్యత ఇవ్వటము, అదేవిధంగా నిమ్న జాతి కులస్తులని ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టము, అనేక పథకాలతో జగన్ గారు ముందుకు తీసుకురావడము, అదేవిధంగా ఎవరు చేయని విధంగా 125 అడుగుల విగ్రహాన్ని మన రాజకీయ రాజధాని
విజయవాడ మధ్యస్థం నిలబెట్టడం కానీ ఇదంతా ఆయన పరిపాలన నిదర్శనగా తోడ్పడుతుంది. అదేవిధంగా ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు జరిగిన దాడిని నిన్న రాత్రి జరిగిన దాడిని మా వైఎస్ఆర్ రెడ్డి రాష్ట్ర కార్యం నుంచి మా గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో దాన్ని ఖండిస్తున్నాము. అదేవిధంగా ఇలాంటి దాడులను చూస్తూ సహించబోమని, అదేవిధంగా వారు అనుకుంటున్నారు మరి రౌడీయిజంతో గోండాయిజంతోనే గోండాయిజంతో ప్రజలను పరిపాలన చేసి ఈరోజు సీటు ముఖ్యమంత్రి స్థానాన్ని అధికారం చేయించుకోవాలనుకుంటున్నారు. కానీ అది ఎల్లకాలం సాలవు. భారత రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి స్వాతంత్ర హక్కును కలిగించి అందరికీ ఆదర్శవంతంగా నిలిచిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న గొప్ప నాయకుడు సీఎం జగన్ అని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను చెరువు సెంటర్లోని దళిత నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమన్యాయం ఉండాలని రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంటరానితనం, వివక్షలపై అలుపెరగని పోరు చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న నేత సీఎం జగన్ అని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి అలాగే బడుగు బలహీన వర్గాల వారికి ఆయన పెద్దపీట వేసి ఈరోజు పేదరిక నిర్మూలన కోసం పాటుపడిన నాయకుడు. మరి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో మనం అందరూ పయనించాలి, ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పేసి, అలాగే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగుజాడలో పయనిస్తూ ప్రతి పేదవాడికి సంక్షేమం అందిస్తూ కులమత భేదాలు లేకుండా ముందుకెళ్తున్న నాయకుడు ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ మహనీయునికి ఈరోజు ఘన నివాళులు అర్పిస్తూ, అలాగే నిన్న జరిగిన దాడి జగనన్న మీద చాలా దారుణం. కావాలని చెప్పేసి జగనన్నకు వస్తున్న ఆదరణ, అభిమానం చూసి ఓర్వలేక తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు చేసిన కుట్ర ఇది. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అలిపిరిలో చంద్రబాబు ఎలా డ్రామాలు చేశాడో. డ్రామాల నాయకుడు ఎవడున్నాడంటే చంద్రబాబు నాయుడు. జగనన్న నిత్యం ప్రజల్లో ఉన్నాడు. అలాగే ఆయన ఉన్న ఎస్కాట్స్ కూడా అడ్డు పెడుతున్నా సరే, మొత్తం ఏదైనా సరే పూలు జల్లుతున్నా సరే, అడ్డు పెడుతున్నా సరే, వద్దు, ప్రజలు నాకు ఆదరాభిమానంతో పూలు జల్లుతున్నారు, మీరు వాళ్ళకి అడ్డు పడొద్దు అని చెప్పేసి ఆయన ప్రజల ముందుకు వెళ్తున్నారు, ప్రజల్లోకి వస్తున్నారు. కావాలని చెప్పేసి వాళ్ళలాగా దాడులు చేయడం, లేకపోతే ఏదో క్రియేట్ చేయడం అనేది మా నాయకుడికి తెలియదు, జగనన్నకి తెలియదు. ఎంతసేపటికి ప్రజల అభిమానంతో ముందుకెళ్తాం, ప్రజల కోసం మమేకమవుతాం. కానీ కావాలని చెప్పేసి డ్రామాలు ఆడి, కావాలని కొత్త ట్రిక్కులు ప్లే చేసి చంద్రబాబు నాయుడు. కానీ నిన్న జరిగిన దారుణానికి మేమందరం చాలా ఖండిస్తూ, ఏది ఏవైనా కానీ మా జగనన్న జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పేసి ఈ మీడియా అంబేద్కర్ గారి 130వ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి 133వ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డాక్టర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే గొప్ప మేధావి. వాళ్ళ ఐక్యరాజ్య సమితిలో 193 దేశాల సభ్యత్వం ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే అది అంబేద్కర్ గారి ఖ్యాతి. అంబేద్కర్ గారు ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి చట్టం ఉండాలని చెప్పి మహిళల కోసమే రాజ్యాంగంలో పొందుపరిచి ఆ ప్రభుత్వానికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన రాజీనామా చేయడం జరిగింది. అట్లాగే అనేకమైన పోరాటాలు మహిళల కోసం, బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ గారు పోరాటం చేశారు. వాళ్ళ 133 సంవత్సరాలైనా కూడా అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా నివాళులు అర్పిస్తుంది. అందుకని ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్పొరేటర్లకి, మాజీ కార్పొరేటర్లకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఈరోజు 44వ డివిజన్లో అంబేద్కర్ స్టాచ్యూకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారు, మరి స్థానిక పెద్దలు మంటి కోటేశ్వర గారు, ఎత్తు సురేష్ గారు, లేలపూడి లాదర్ గారు, కెనడీ గారు, వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారికి జయజాలు పలకడం జరిగింది. ఈ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అనుగుణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నడిచే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుందని చెప్పి గంగా బద్దాయించి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని దొంగలో దొక్కినటువంటి చంద్రబాబు నాయుడికి త్వరలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని పూర్తిగా తీవ్రంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించడం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులను ప్రజలు గెలిపిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్లా పనిచేస్తామని ఎన్డీఏ కూటమి పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. దేశమంతా విజయవాడ వైపు చూసే విధంగా పశ్చిమంను అభివృద్ధి చేసి చూపుతామని అన్నారు. ప్రణాళికాబద్ధంగా పూర్తి స్థాయిలో పశ్చిమాన్ని అభివృద్ధి చేసి చూపుతామని హామీ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇది సాధ్యమవుతుందన్నారు. ఉమ్మడి నెల్లూరు ప్రకాశం ప్రాంత వాసుల ఆత్మీయ సమావేశం సితారా సెంటర్లోని ఎన్ కన్వెన్షన్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఏ కూటమి పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని, టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల మీరా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమికి విజయం దిశగా పాటుపడాలని కోరారు. బెజవాడను దేశమంతా చూసే విధంగా తీర్చిదిద్దుతామని అన్నారు. అన్ని మౌలిక వసతులను మెరుగుపరుచుతామని చెప్పారు. సంక్షేమం ఎలానే అభివృద్ధి కూడా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రణాళికాబద్ధంగా పూర్తి స్థాయిలో పశ్చిమంను అభివృద్ధి చేసి చూపుతామని హామీ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇది సాధ్యమవుతుందన్నారు. నెల్లూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా వాళ్ళు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కలిసి ఒక ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళకి పశ్చిమ నియోజకవర్గ ప్రాముఖ్యత ఏమిటి, నేను కేశినేని చిన్ని గారు కమలం సైకిల్ ఓటుకి వేస్తే వాళ్ళకు వచ్చే మౌలిక సదుపాయాలు ఎలా ఉంటాయి, కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిది అది యంగెస్ట్ పార్టీ, అది అంటే ఎక్కువ మంది యూత్ ఉంటారు. వాళ్ళందరితో కూడా కలిపి సపోర్ట్ తీసుకొని సహకరించి పశ్చిమ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పి ఏ విధంగా తీసుకెళ్లాలో చెప్పడం జరుగుతూ వాళ్ళ సహకారం వాళ్ళ ఓటర్ మహాశయులందరికీ చెప్పి వాళ్ళు కూడా ఓట్లు మాకు వేయించవలసిందిగా కోరాము. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నెల్లూరు ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన వాసులందరూ ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పటి నుంచో నాకు సన్నిహితులు. అటువంటి వారి ఆత్మీయ సమావేశానికి రావడం చాలా ఆనందకరమైన విషయం. నేను, సుజనా చౌదరి గారు, అంతేకాకుండా మా నాయకులు చాలామంది, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం, అమిశెట్టి వాసు గారు, ఇట్లా అందరం కలిసికట్టుగా వచ్చి వాళ్ళ ఆత్మీయ సమావేశం రావడం, ఈ ఆత్మీయంగా అందరినీ కలవటం, వారి సమస్యలను కూడా సుజనా చౌదరి గారు వివరించడం జరిగింది. వారందరూ నాకు ఎప్పటి నుంచో ఆత్మీయులు. మీరందరిని కూడా నేను ఒకటే కోరుతున్నాను, మీరు ఎట్లాగో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన అభ్యర్థులకి ఓటైపోతున్నారు. ప్రభుత్వం వారిది, పోలీస్ డిపార్ట్మెంట్ వారిది, అంతేకాకుండా ఒక కార్యకర్తలంతా వాళ్ళు పూలు ఇసిరారు, రాళ్ళు ఇసిరారు, మాకేం తెలుసుద్ది. అంతేకాకుండా మరి వాళ్ళ కార్యకర్తలకు కూడా ఆగ్రహం వచ్చిందేమో, మరి అందుకని ఏమైనా రాయిదాడని చేశారేమో, వాళ్ళ కార్యకర్తల నుంచే పూలు. అసలు అంతా నేను ఒకటే అడుగుతున్నాను, వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ముఖ్యమంత్రి గారు పర్యటన ఉండగా ఎంత సీసీటీవీ ఫుటేజ్ ఉంటుందండి? ఒక్కడి బయటకు వచ్చిందా? ఎందుకు రావట్లా? ఎందుకు 2 సార్లు కరెంటు కట్ అయింది? ఇక్కడ ఉన్న ఒక అధికారి వల్లే పోలీస్ కరెంటు కట్ అయిందని ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ఒక ఆరోపణ చేస్తున్నారు. అది నిజమేనేమో, అది కూడా ఆలోచించాలి. ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి అదే తీసుకెళ్తున్నాం. తప్పకుండా నిన్న ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ శిక్షించండి. తప్పకుండా ఆ దాడి జరగడానికి వైఫల్యం చెందిన అధికారుల్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేయండి. అమరావతి పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపిన మాదిరిగా ఇప్పుడు పశ్చిమంలో సుజనా చౌదరి గ్రాఫిక్స్ చూపిస్తున్నారని పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శలు గుప్పించారు. సుజనా చెప్పే మాటలను నమ్మే అంత అమాయకులు పశ్చిమ ప్రజలు కాదని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా మరోసారి వైసీపీ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ ఆసిఫ్ 44వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి దుర్గారావుతో కలిసి ఆయన ప్రతి గడపకు తిరుగుతూ తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్తుంటే ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు. వైసీపీ హయాంలోనే కొండ ప్రాంతాలు అభివృద్ధి చెందాయని అన్నారు. కొండ ప్రాంతంలో నివసించే చివరి కుటుంబం వరకు సంక్షేమ పథకాలు అందజేశామని అన్నారు. ఏ విధంగా గ్రాఫిక్స్ చూపించారో అదేవిధంగా పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి కూడా పశ్చిమ ప్రజలకు గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు సుజనా చౌదరి మాటలు నమ్మే అంత అమాయకులు కారని చెప్పారు. మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్ కార్పొరేటర్ గారైన మైలవరపు రత్నకుమారి గారు, అలాగే మైలవరపు దుర్గారావు గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది.
ఈ యొక్క కొండ ప్రాంతం చాలా వరకు కొండ ప్రాంతం ఉంది. ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి అనేక చోట్ల అనేక సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నాం. అన్ని చోట్ల కూడా అభివృద్ధి చెందిందయ్యా. మేము రిటైనింగ్ వాల్స్ అడిగాం, అలాగే కమ్యూనిటీ హాల్స్ అడిగాం. కొండ పై ప్రాంతాన వెళ్ళి అడిగినా సరే వాళ్ళందరూ బాగా మంచి స్పందన వస్తుంది, బ్రహ్మరథం పడుతున్నారు, మాకు హారతులు పలుకుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, సంక్షేమ పథకాలు ఇవ్వడం మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. ఇంత పై ఎత్తున వచ్చి కూడా పెన్షన్లు ఇస్తున్నారు, మాకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ మద్దతుగా ఉంటారు. ఎక్కడో స్థానికంగా ఉండే నాయకులను ఎత్తుకుంటారే కానీ ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చి ఆ టయానికి ఏదో పగటి వేషాలు వేసేసి అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పి మాయ మాటలు మాయ హామీలు చెప్పేసి ఈ కొండ ప్రాంతానికి సింగపూర్ చేస్తానంటున్నాడు సుజనా చౌదరి గారు. ఈ కొండ ప్రాంతానికి సుజనా చౌదరి గారు చెప్పే మాటలు అవేనా? గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో సింగపూర్, జపాన్, మలేషియా అని చెప్పేసి గ్రాఫిక్స్ చూపించారు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు సుజనా చౌదరి గారు గ్రాఫిక్స్ తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇక్కడ మాకు గ్రాఫిక్స్ అవసరం లేదు, సింగపూర్లో అవసరం లేదు. మేము కొండ ప్రాంతంలో జగనన్న ప్రభుత్వంలో చాలా ఆనందంగా బతుకుతున్నాం, మేమందరూ చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. 44వ డివిజన్లో 156 సచివాలయం పరిధిలో ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారు, అలాగే మన పార్లమెంటు సభ్యులు కేసీఆర్ నాని గారికి ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించడం, అలాగే వాళ్ళ వాటిలో ఉన్నటువంటి సమస్యల్ని వారందరూ అడిగి తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ మాకు ఎటువంటి సమస్యలు లేవు, సమస్య అనగానే ముందుండి మాకు పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్లో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉందని చెప్పి ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్తున్న ప్రజలందరూ చెప్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు నిజమైనటువంటి పేదవాళ్ళకి పెత్తందారులకు యుద్ధం జరుగుతుందంటే ఇవాళ ఈ పశ్చిమ నియోజకవర్గంలోనే. ఇవాళ ఢిల్లీ నుండి వచ్చి ఇక్కడ నేను ఏదో చేస్తానంటారు. ఢిల్లీ వెళ్ళి మనం పని చేయించుకుందామా, విజయవాడలో ఉన్న వ్యక్తితో పని చేయించుకుందామా అనేది ప్రజలు చాలామంది గమనిస్తూనే ఉన్నారు. విజయవాడలో ఆగంతుకులు సీఎం జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము పేర్కొన్నారు. తక్షణమే దాడి చేసిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగటం సరైంది కాదని పేర్కొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నట్లు గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము తెలిపారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి కార్యక్రమాలు మంచిది కాదని, ఇది చాలా దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇలాంటి దాడులను ప్రోత్సహించదని స్పష్టం చేశారు. దాడి ఎవరు చేశారన్నది సమగ్ర విచారణ చేపట్టి తేల్చాలని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబుపై రాళ్లదాడి జరిగినప్పుడు గుడివాడ ఎమ్మెల్యే వెక్లి వ్యాఖ్యలు చేశారని అన్నారు. దాడి ఎవరి మీద జరిగినా అది తప్పే అనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. సీఎంపై జరిగిన దాడి పోలీసు వైఫల్యంగా భావించి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి రాయి విసిరి ఆయన గాయపరచడం అనే దాని మీద తీవ్రంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య, ఇలాంటి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఎవరు చేశారనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వెంటనే తేల్చాలి. ఇంతమంది పోలీసులు ఉంటే అంతమంది పోలీసుల మధ్యలో ఎవరైనా రాయేసి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలేట్టు కొడతాం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. సో దీని మీద అర్జెంటుగా ఒక సిట్ వేసి అన్నా కానీ దీనికి ఎవరు వేసారనేది తేల్చాల్సిందిగా పోలీసు వారిని కోరుతా ఉన్నాం. లేదా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి సిట్ వేయించైనా కానీ అప్పుడైనా తేలుస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దళితులను అన్ని రకాల మోసం చేసిన వ్యక్తి సీఎం జగన్ అని పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి ఆరోపించారు. దళితుల అభ్యున్నతి కోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తోందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 49వ డివిజన్కు చెందిన వైసీపీ ఎస్సీ నాయకులు పల్లి పోగ్ ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది అనుచరులతో కలిసి నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి, టీడీపీ నేతలు నాగుల్ మీరా, ఎంఎస్ బేగ్ల ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు వారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ నియోజకవర్గంలో వైసీపీ పతనం 49వ డివిజన్ నుండే మొదలైందన్నారు. ఈ డివిజన్కు సంబంధించి వైసీపీలో కీలకంగా ఉన్న పల్లె ప్రసాద్ టీడీపీ పార్టీలో చేరడం శుభ పరిణామమన్నారు. వైసీపీ పాలనలో దళితులకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. దళితుల్ని కేవలం ఓటు బ్యాంకు రాజకీయంగా వైసీపీ వాడుకుందని దుయ్యబట్టారు. అనంతరం పార్టీలో చేరిన పల్లె పోగు ప్రసాద్ మాట్లాడుతూ
రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు కానుకగా వైసీపీకి కంచుకోట అయిన ఈ డివిజన్ నుండి అత్యధిక మెజారిటీని అందిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలోనే దళితులకు న్యాయం జరుగుతుందని ఆశాభావంతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో యేసుబాబు, రత్నబాబు, ఆశీర్వాదం, చిలకదేవుడు కుమార్, మురుగుడి కలేశ, డొక్క మనోహర్ గౌడ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ 49 డివిజన్లో ఫస్ట్ బద్దలు కొట్టబోతా ఉన్నామని. ఈ బద్దలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలోనూ బద్దలు కొట్టబోతూ ఉంటారు. ఇక్కడ మొదలైంది ఎక్కడ ఆగదిగా. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు దళితులకి ఎంత అన్యాయం చేశాడు, దళితులకి ఎంత దారుణంగా ఈ 5 సంవత్సరాల్లో జరిగినాయని. మీరందరూ ఓపిక పట్టుకొని దళితులందరూ కూడా కడుపులో ఉంచుకొని ఈ 5 సంవత్సరాలు జీవితాలు గడిపారు. అయితే ఇక్కడ మౌలిక సదుపాయాలు ఇందాక మీరా గారు చెప్పినట్లు చూస్తూ ఉంటే ఈ దుర్భర పరిస్థితి. బెజవాడ ఎప్పుడూ కూడా రాజకీయాలకి రాజధాని, అన్నిటికీ సినిమాలకి రాజధాని అన్నారు. కానీ ఇక్కడ జీవన ప్రమాణాలు చూస్తుంటే మాత్రం నాకు మనసు కలిచివేసింది యాక్చువల్గా. ఇంత పరిస్థితి, ఈ పరిస్థితుల్లో మన తోటి మానవులు ఉన్నారా అని. అయితే ఇక్కడ ఈ ఎర్రకట్ట నుంచి ఒక ఫ్లైఓవరు ఇవన్నీ కూడా ప్రణాళిక వేస్తూ ఉన్నాం. వేసినాక మీ అందరికి కూడా చూపెట్టి ఎలక్షన్ ముందే చూపెడతాం వీలైనంత వరకు. చూపెట్టినాక మీ అందరి సహకారంతో భగవంతుడి ఆశీస్సులతో నేను, చిన్ని గారు, కమలం సైకిల్ కమలం మీరు వేయటమే కాదు మన బంధుమిత్ర వర్గాలకు అందరికీ కూడా చెప్పి అటు నుంచి మొత్తం ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ ఏమిటి, భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం తీసుకురావడమే. శుభమయం. మరి మేము చంద్రబాబు నాయుడు గారికి కానుకగా మేమందరం వైసీపీ నుంచి మరి కంచుకోట అయినటువంటి ఈ యొక్క 49వ డివిజన్ని బద్దలు కొడుతూ మరి మేము నాతోటి మిత్రులందరూ కూడా టీడీపీలో చేరుతున్నాం. అటు కేంద్రంలో మంత్రిగాను చిన్ని గారిని, ఇటు రాష్ట్రంలోనూ సుజనా చౌదరి గారిని ఉప ముఖ్యమంత్రి మంత్రిగాను చేయడమే మా ధ్యేయంగా మేము నిలబడతా ఉన్నాం. మాకు తెలుగుదేశానికి, జనసేనకి మరి బలపరిచినటువంటి అభ్యర్థి మరి సుజనా చౌదరి గారిని ఆ స్థాయికి మేము చూడాలని ఆశపడతా ఉన్నాం. సీఎం జగన్ పై దాడి ఒక పిరికిబంద చర్య అని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి భయంతో ప్రతిపక్షాలు ఇటువంటి చర్యలకు దిగటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆశీస్సులు, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్ పై ఎల్లప్పుడూ ఉంటాయని, రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వైసీపీ అధికారంలోకి రానున్నట్లు ఉద్ఘాటించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు కనకదుర్గమ్మ గుడి వద్ద పూజలు చేసి టెంకాయలు కొట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ చేస్తున్న బస్సు యాత్రలో ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఇటువంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దాహంతో చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడటం కొత్త ఏమీ కాదని, మొదటి నుండి చంద్రబాబుకు ఇలాంటివి అలవాటేనని విమర్శించారు. చంద్రబాబు వద్ద కాపులను తాకట్టు పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, మంగళగిరి అని పలకలేని వ్యక్తి నారా లోకేష్ అని విమర్శలు గుప్పించారు. కోడికత్తి డ్రామాతో తాము ఓట్లు అడగడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం, అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నామని స్పష్టం చేశారు. ఆ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు, రాష్ట్ర ప్రజలు ఆశీస్సులు జగన్పై ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. రాత్రి బస్సు యాత్రలో మా ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడికి నిరసనగా ఈరోజు అమ్మవారి దగ్గర ఆయన ఆరోగ్యం సుభిక్షంగా ఉండాలని, ఆయన్ని చల్లగా కాపాడాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తు జగన్ గారి మీద ఆధారపడి ఉంది. ఎంతోమంది పేద కుటుంబాలు ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని ఆ దుర్గమ్మ తల్లికి ఈరోజు మొక్కుకోవడం జరిగింది. పొద్దున్నే ఇప్పుడు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే కుట్రపూరితమైనటువంటి రాజకీయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిలాగా చేరువైనటువంటి పరిస్థితి. బస్సు యాత్ర ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు నీరాజనం పడతా ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా తట్టుకోలేక ఆయన మీద కుట్రపూరితమైనటువంటి హత్యా ప్రయత్నానికి పూనుకున్నటువంటి వ్యక్తుల్ని ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేయమని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని సిపిఎం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి సిహెచ్ బాబురావు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని, నిజానిజాలు బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్ఆర్సీపీ బల ప్రదర్శన చేపట్టడం సిగ్గుచేటన్నారు. మార్పు కోసం కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సిపిఎం సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి సిహెచ్ బాబురావు ఆదివారం 58వ డివిజన్లోని కనకదుర్గ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, నందమూరి నగర్, ఇంద్రానాయక్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి సిపిఎం గుర్తుకు ఓటు వేసి తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైసీపీ నేతలు విజయవాడలో బల ప్రదర్శన చేయడం సరికాదన్నారు. విజయవాడకి ఏం చేశారో సమాధానం చెప్పాలని కోరారు. అమరావతిని, విజయవాడ ప్రాంత అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీసింది కాదా అని ప్రశ్నించారు. నగర ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నగరాభివృద్ధి విషయంలో టీడీపీ, వైసీపీ, బీజేపీలు మోసం చేశాయని ధ్వజమెత్తారు. వామపక్షాల పాలనలోనే నగరం అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు నిన్న విజయవాడ వచ్చారు. ఆయన మీద రాయి దాడి జరిగింది. దాన్ని మా పార్టీ ఖండించింది. దీని మీద విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలి, నిజానిజాలంటే బయట పెట్టాలని కూడా కోరుతా ఉన్నాం. కానీ అదే సందర్భంలో వైసీపీ పార్టీ బల ప్రదర్శన చేసింది. ఏ పార్టీ అయినా చేసుకోవచ్చు. కానీ ప్రజలకి 5 ఏళ్లలో ఏం చేశారో కూడా విజయవాడకి వైసీపీ పార్టీ సమాధానం చెప్పాలి. మీరు రాబోయే కాలంలో ఏం చేయబోతున్నారో కూడా చెప్పాలి. కానీ అసలు విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి బల ప్రదర్శన చేసుకుంటే ప్రజలకు వచ్చే లాభం ఏంటి? విజయవాడని ఈ 5 ఏళ్లలో మీరు కానీ, అంతకుముందున్న తెలుగుదేశం కానీ విజయవాడను బాగు చేసే ఒక్క పెద్ద ప్రాజెక్టు కానీ, ఒక పెద్ద కార్యక్రమం కానీ ఏదైనా చేశారా? రాజధాని అమరావతి అన్నారు. నేను విజయవాడ నుంచి మకాం మార్చేసి విశాఖపట్నం మారిపోతా అన్నారు. నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ అమరావతి, విజయవాడ అభివృద్ధి ఏమైపోయింది? ఎందుకు గాలికి వదిలేశారు? చంద్రబాబు నాయుడు గారు చేయలా. ఆయన ఈస్ట్మన్ కలర్లో సినిమా చూపించారు. మీరు వచ్చి బాగు చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏమైంది? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అది ముఖ్యమంత్రి గారైనా, ప్రభుత్వమైనా, వైసీపీ పార్టీ మీదనే ఉంది. అదే కాదు, 50,000 మందికి ఇళ్ళు అన్నారు, అమరావతి అన్నారు, అక్కడన్నారు, ఇక్కడన్నారు. ఎంతమందికి ఇచ్చారు? ఇవాళ 5 ఏళ్ళు అయిన తర్వాత తెలుగుదేశం చేయలా. మీరేం చేశారు? 2 మోసం చేశారు. టిట్కో ఇళ్ళు జక్కంబుల్లో కట్టిన ఇళ్ళు డబ్బు కట్టేసి ఇవ్వకుండా తొక్కిపడతా ఉంటే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? దానికి తోడు సింగనగర్లో 2వ ఫ్లైఓవర్ ఏమైంది? సింగనగర్లో డిస్నీల్యాండ్లో కబేళా పెడతారా? పేదవాళ్ళకి ఇల్లిమ్మంటే ఎవరా? సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. జగన్ బస్సు యాత్రకి అపూర్వ స్పందన లభిస్తూ ఉండటంతో ఓర్వలేకనే ఎన్డీఏ కూటమి భౌతిక దాడులకు పాల్పడిందంటూ ఆరోపించారు. ఈ ఘటనకు టీడీపీ నేత బోండా ఉమా బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు. మేమంతా సిద్ధమంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బస్సు యాత్ర నిన్న సాయంత్రం విజయవాడలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. విజయవాడ వారధి మీదుగా బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు మీదుగా బీఆర్టీఎస్ రోడ్ నుండి సత్యనారాయణపురం, సింగ్ నగర్ మీదుగా కొనసాగుతున్న బస్సు యాత్రలో అపశృతి చోటు చేసుకున్న సంగతి విదితమే. దాడి జరిగిన సమయంలో బస్సుపై భాగం నుండి సింగనగర్ వాసులకు అభివాదం చేస్తూ ప్రయాణిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు వెల్లంపల్లి శ్రీనివాసరావుపై జరిగిన రాళ్ల దాడితో ఇరువురికి కంటిపై భాగం వద్ద గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆంధ్రప్రభ కాలనీలోని పార్టీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా గూండాయిజం నశించాలంటూ నినదించారు. ఈ నిరసన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డితో పాటు కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రానికి సుపరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడలోకి ప్రవేశించిన బస్సు యాత్రకు నగరవాసులు బ్రహ్మరథం పట్టడంతో ఓర్వలేనటువంటి టీడీపీ నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వెల్లంపల్లిపై రాళ్లతో భౌతిక దాడులకు తెగబడ్డారంటూ ధ్వజమెత్తారు. ఇది హత్యాయత్నం కిందకే వస్తుందంటూ వారు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిని అంతమొందించాలంటూ కుట్ర పన్నిన నేతలను శిక్షించాలంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఆంధ్రప్రభ కాలనీ మెయిన్ రోడ్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం బస్సు యాత్ర ఉందో,
మరి దానిలో జరిగిన దాడికి మేమందరం కూడా చాలా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే జననేత ప్రజా ఆదరణ కలిగిన నాయకుడు విజయవాడ నగరంలో అడుగుపెట్టడం, మరి దానిలో పచ్చమూక ముఖం పైత్యం ఎక్కువైపోయింది వాళ్ళకి. ఎందుకంటే అధికారమే పరమావధిగా భావిస్తూ ఉన్నారు తెలుగుదేశం నాయకులు. ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేయాలనేటువంటి దాని మీద మాత్రం వాళ్ళ కాన్సెప్ట్ అయితే ఎక్కడ ఉండదు. కాకపోతే మాత్రం సీటు మాత్రం కావాలా, మేము పదవి అనుభవించాలా, ప్రజలకు ఏమీ చేయకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మా అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు నిజంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంకి ఎలా పోతుంది అనేటువంటి దాని మీద పచ్చ సైన్యం, పచ్చ మూక, గోండా ఉమ్మ, బోండా ఉమ్మ పైన వాళ్ళ అధినాయకుడు. ఎందుకంటే అధినాయకుడు ప్రోత్సహిస్తాడనమాట ఎక్కడైతే అలజడులు సృష్టించాలా. ఎందుకంటే ప్రతి ఎలక్షన్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఇలాంటివి చేసేది కేవలం తెలుగుదేశం పార్టీ. దానితో పాటు ఈ మధ్య కాలంలో కూటమి చేరినాయి. ఆ చేరినటువంటి 3 పార్టీలకు కూడా ఒక దిశా నిర్దేశం అనేటువంటిది లేదు. ప్రజలకు మంచి చేయాలనేటువంటి తపన అసలే లేదు. కానీ ఈ 3 పార్టీలకు మళ్ళీ మేము కూటమి కట్టి జెండా ఎగరేస్తామని చెప్తా ఉన్నారు. మా నాయకుడు సిద్ధం యాత్ర ప్రారంభించి సెంట్రల్ నియోజకవర్గంలో ప్రవేశించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూటమి గోండాలు చేసినటువంటి దాడిని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి తరఫున విజయవాడ నగర కార్పొరేటర్లందరం కూడా ఖండిస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి స్పందనని చూసి, ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రంలో నేను ఏం చేశానో అది చూసే నాకు ఓటేయండి అని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకులాగా మేము అది చేస్తాం లేకపోతే హామీ పత్రాలు ఇస్తామని చెప్పినటువంటి నాయకుడు కాదు. నేను మీ ఇంట్లో మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పి ఓటు అడగడానికి స్పందనగా ప్రజలందరి దగ్గరికి వస్తున్న సందర్భంలో మీరు ముందుగా ప్లాన్ చేసుకొని ఒక షూటర్ని పిలిపించి అది జగన్మోహన్ రెడ్డి గారిని దాడి చేయడం అనేది హేయమైన చర్య. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కూడా ఆ దాడిలో ఆయన కూడా గాయపడ్డారు. ఇదంతా కూడా మీరు ముందుగా ప్లాన్ చేసుకొని చేసింది కార్యక్రమం అని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటేనే కుట్రదారుడు అనేది ఈ రాష్ట్ర రాజకీయాల్లో మొదటి నుంచి కూడా ఉన్నది. ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ ఉన్న స్థానిక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బోండావమ్మ ఆధ్వర్యంలో ఈ చర్య జరిగిందనేది మేమంతా కూడా నమ్ముతున్నాం. దాదాపుగా 14 రోజులు నిన్నటితో బస్సు యాత్ర మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాగానే ఆయనకి బాధ పెట్టడం అనేది చాలా బాధాకరం. జగనన్న అక్కా చెల్లెమ్మల కోసం నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని ప్రతి ఒక్కళ్ళకి ఆప్యాయంగా పలకరించి బస్సు యాత్రలో కూడా అవ్వాతాతలు కనిపించిన, అక్కా చెల్లెమ్మలు కనిపించిన ఆప్యాయంగా పలకరించినటువంటి వ్యక్తిని మేము బాధ పెట్టి పంపించడం చాలా మాకు బాధాకరంగా ఉంది. ఈ చంద్రబాబు నాయుడు చేసేటువంటి పనులన్నీ వెన్నుపోట పనులు. ఆనాడు వాళ్ళ మామగారికి కూడా వెన్నుపోటు పొడిచి చంపినటువంటి మనందరికీ తెలిసిందే. అది ఇప్పుడు కూడా మర్చిపోకుండా అలాంటి చేయడం చాలా బాధాకరం. దీనికి మనందరం సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ ఖండిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆప్యాయంగా ప్రేమతో మన నియోజకవర్గంలో వచ్చారు. అక్కా చెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వు చూడాలని. కానీ ఆ చిరునవ్వు మేము ఆయన ముఖంలో చూడకుండా బాధతో పంపించామని మనందరం చాలా బాధపడుతున్నాం. దీన్ని ఖండిస్తున్నాం. అలాగే గౌరవ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా వచ్చి కొంతకాలమైనా సరే ప్రజల మనసుల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. నిన్న బస్సు యాత్రలో జగన్ గారిపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మరి టీడీపీ ఓడిపోద్దని భయపడి జగన్ గారిపై ఇట్లాంటి దాడి చేయించాడు. వెల్లంపల్లి గారిపై జగన్ గారిపై దాడి చేయించాడు. మరి ఏదేమైనా సరే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. ఇట్లాంటి ఎన్ని దాడులు చేసినా సరే మరి బోన్లో ఉన్న పులిని బయటికి తీసినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని, వెల్లంపల్లి శ్రీనివాసరావు బయటికి తీసాం. రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో సీఎం అవ్వడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు. మరి వెల్లంపల్లి శ్రీని గారు కూడా ఎమ్మెల్యే అవ్వడం ఖాయం. బస్సు యాత్రని భగ్నం చేయడానికి చంద్రబాబు నాయుడు యొక్క కూటమి యొక్క ఉద్దేశం ఈ యొక్క మేము సిద్ధం కార్యక్రమాన్ని భగ్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఎక్కడ ముందుకెళ్తున్నటువంటి ఒక దురుద్దేశంతో చేసిన కుట్రగా దీన్ని భావిస్తూ నిన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగినటువంటి దాడిని అటు వెల్లంపల్లి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడిని ప్రతిపక్షాల కుట్రగా భావిస్తూ ఒక విషపూరితమైనటువంటి రాయితో జగన్మోహన్ రెడ్డి గారిని
చంపి ఈ యొక్క పీఠాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి కుట్ర వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అటు దేవుడి దయ, ప్రజల ఆదరణ ఉంది. నిన్న కాదు మొన్న బస్సు యాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి ఆ జన యొక్క నీరాజనాన్ని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం చేసినటువంటి కుట్ర, ప్రజాస్వామ్యంలో ఇలాంటి కుట్రల్ని ప్రతి ప్రజాస్వామ్యవాది తీవ్రంగా ఖండించాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి దుర్గారెడ్డి ఖండించారు. టీడీపీ మూకలు ఇటువంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఇటువంటి చర్యలకు దిగుతున్న వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిని ఖండిస్తూ తూర్పు నియోజకవర్గంలోని 22వ డివిజన్ నందు ఆ పార్టీ శ్రేణులు తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి దుర్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో సీఎం జగన్పై దాడి జరగడం బాధాకరమన్నారు. ఇది ప్రతిపక్షాల కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మూకలు ఇటువంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. మే 13న ఈ చర్యలకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సమాధానం చెప్పనున్నారని స్పష్టం చేశారు. నిన్న ఏదైతే ఉందో మన ప్రియతమ నాయకుడు, ప్రియతమ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడిని ఖండిస్తూ నిరసనగా ఈరోజు మేము ఎన్టీఆర్ జిల్లా తరఫున కూడా ఇక్కడ నిరసన ర్యాలీ తెలియజేయడం జరుగుతుంది. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఈ కుట్రలు కుతంత్రాలు చేసినటువంటి టీడీపీ రౌడీజం కానివ్వండి, గుండాయిజం కానీ వాళ్ళని నశించే విధంగా మేము ఈరోజు ర్యాలీ కార్యక్రమం చేపట్టాము. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లకు కానీ 170 సీట్లు ఖచ్చితంగా వైనాట్ 175 అన్నట్టుగా నిదానాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరాభిమానాలు చూసి ఓర్వలేనితనంతో వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలని ప్రజలే తిప్పికొడతారు. ప్రజలు తిప్పికొట్టి దాని వాళ్ళకి 175 సీట్లకి గెలిపించి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ ప్రజాముఖంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ప్రతి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ప్రతి అక్క చెల్లెమ్మలు కానివ్వండి, అవ్వతాతలు కానివ్వండి, చదువుకున్న విద్యార్థులు కానివ్వండి, అందరూ వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తికి దాడి జరిగినట్టుగా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. పర్యటిస్తుంటే విశేష స్పందన చూసి, లక్షలాది మంది స్పందన చూసి తట్టుకోలేక ఏదైతే గతంలో నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ మామగారిని వెన్నుపోటు పొడిచి రాజకీయాలు మొదలుపెట్టాడో అదే రకంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద భౌతికంగా దాడి చేసి కుట్ర పన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతి మార్గంలో రానున్న కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 అనే సీట్లు నినాదం చెప్పారో రానున్న కాలంలో ఊహించని ఫలితాలు వస్తాయి. పెను తుఫాన్ లాగా దానికి నిన్న కరుణించాడు. రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఈ ప్రాంతంలో దేవినేని అవినాష్ గారు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరుగుతుంది. సీఎం జగన్పై జరిగిన దాడి పిరికిపంద చర్య అని 57వ డివిజన్ వైసీపీ నేతలు చెన్నకేశవరెడ్డి, కాజా విమర్శించారు. వైసీపీ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే టీడీపీ ఈ చర్యలకు పాల్పడిందని వారు ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ 57వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నేతలు పాత రాజరాజేశ్వరిపేటలో ఆదివారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డివిజన్ వైకాపా నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై జరిగిన దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణిస్తున్నామంటూ వెల్లడించారు. స్థానిక టీడీపీ నేత బోండా ఉమ్మకి ఓటమి భయం పట్టుకుందని, అందుకనే తన అనుచర గణంతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ బస్సు యాత్రకు ప్రజలు కర్పూర నీరాజనాలు పలుకుతుంటే చూసి ఓర్వలేకనే టీడీపీ నేతలు తమ వంకర బుద్ధి బయటపెట్టారు అంటూ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండించాల్సింది పోయి కావాలనే దాడులు చేయించుకుంటున్నారని స్థానిక నేతలు పేర్కొనడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దోషులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నిన్న జరిగిన మా పాదయాత్ర, బస్సు యాత్ర చాలా విజయవంతం అయింది. ఈ విజయవంతం అయిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ వారు మా నాయకుడి మీద దాడి చేయడం చాలా బాధాకరం. అదే మీ మీద ఇట్లా దాడి జరిగి ఉంటే మేము ఇది దాడి చేయడం మంచిది కాదని మేము స్పందించేవాళ్ళం. కానీ మీరు అలా చేయలేదు. మీకు మాకున్న వ్యత్యాసం, మీకు మాకున్న తేడా ఇదేనండి. మా నాయకుడు మాకు ఎప్పుడూ కూడా మంచి నేర్పించాడు.
మీ నాయకుడు నేర్పించిన మీ వంకర బుద్ధి ఈరోజు అందరూ రాష్ట్ర ప్రజలందరూ చూశారండి. మీరు మా మీద దాడి జరిగితే ఖండించాల్సింది పోయి మీరు కావాలని చేసుకున్నారు, కావాలని కన్ను పోగొట్టుకున్నారు, కావాలని రాళ్లతో కొట్టించుకున్నారని చెప్పడం మంచి పద్ధతి కాదండి. అదే మీ మీద జరుగుంటే మేము ఖండించేవాళ్ళం, ఇట్లా చేయడం మంచిది కాదని అందరం చెప్పేవాళ్ళం. ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారండి. మీకు రాష్ట్ర ప్రజలు రానున్న రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్తారని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము చెప్తున్నాం. నిన్న రాత్రి జరిగిన సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి, అట్లాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కూడా కన్ను తీవ్రమైన గాయమయ్యి ఇద్దరు కూడా హాస్పిటల్లోకి వెళ్ళడం జరిగింది. ఇటువంటి పిరికి పంద చర్యలు బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ టీడీపీ పార్టీ వారు ఇటువంటి పిరికి పంద చేష్టలు ఎప్పుడు కూడా మానుకోండి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి తప్ప వెల్లంపల్లి వచ్చిన కాడి నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఉమామహేశ్వరరావు గారికి ఎటువంటి పాలుపోవట్ల. ఓడిపోతామేమో సిద్ధం సభకి జనాలు ఎక్కువ మంది చూసి ఈ రకంగా వస్తారని చెప్పేసి ఈ రకమైన ప్లాన్లు జగన్మోహన్ రెడ్డిని అంతమొందించాలి, వెల్లంపల్లి శ్రీను గారిని కట్టడి చేయాలి. ఇటువంటి పిరికి చేష్టలు బోండా ఉమామహేశ్వరరావు గారు మీరు మానుకుంటే చాలా మంచిది. ఇటువంటి రాజకీయాలు చేస్తే కరెక్ట్గా సహించేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలక్షన్ కమిషనర్ గారు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా దాడి ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎలక్షన్ కమిషనర్ వారికి పోలీసు వారికి వేడుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు, నిష్పక్షపాతంగా విచారణ చేసి దోషులను శిక్షించాలంటూ సజ్జలతో పాటు ఎంపీలు ఆళ్ల, అయోధ్య రామిరెడ్డి, నందిగమ సురేష్ డిమాండ్. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ని సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు నేతలు పరామర్శ, జగన్ వెల్లంపల్లిపై జరిగిన దాడి ఘటన వివరాలపై ఆరా, నిందితులపై తక్షణమే చర్యలు చేపట్టాలంటూ పోలీసు అధికారులకు విజ్ఞప్తి. సీఎం జగన్ పై దాడిని ఖండిస్తూ సెంట్రల్లో నేతల ఆందోళన, టీడీపీ గుండాయిజాన్ని ప్రోత్సహిస్తోందంటూ విమర్శలు, జగన్ ఆదరణ చూసి ఓర్వలేకనే భౌతిక దాడులు అంటూ ఆగ్రహం వ్యక్తం. ఎన్నికల ప్రచారంతో హీటెక్కిస్తున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, ఎన్నికల ముందు కుంభకర్ణుడిలాగా నిద్రలేచారు అంటూ జగన్ పై విమర్శలు, ఉద్యోగాల నోటిఫికేషన్ ఎలక్షన్లో స్టంటేనంటూ మండిపాటు. వాడవాడలా ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాలు, ఘన నివాళులర్పించిన ప్రభుత్వ అధికారులు, పలు పార్టీల నేతలు. సమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అంటూ శ్లాఘన. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.